వారికి తెలియదు కనుక వారిని క్షమించమని యేసు ప్రభువు వారు చెప్పారు. మనమైతే ఈ రీతిగా ఇతరుల గురించి ఇతరుల యొక్క తప్పిదాల గురించి క్షమించమని మనం ప్రార్థన చేయకపోయినా కనీసం మనం చేసుకున్న తప్పిదాలు ఏంటున్నాయో చూసి మరి మా తప్పిదాలని క్షమించు ప్రభు అనేసి మనం అడగాలండి. అర్థమైందండి చెప్పిన మాట ఎవరికైనా? ఇతరులు చేసిన పాపాల గురించి యేసు ప్రభుల వారి శిలువ మీద ఉండి తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నారు. కానీ మనమైతే ఇతరులు చేసిన పాపాలని తప్పిదాలని మరి క్షమించమని మనం అడగలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కనుక కనీసం మనం చేస్తున్న పాపాల గురించి క్షమించమని యేసు ప్రభువును అడిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. దేవుడిని ఆ విధంగా మన తప్పిదాల నిమిత్తం ఆయన అడుగుదాం, మనం క్షమించమనేసి. హల్లెలూయా. రెండో మాట చదవడానికి సిద్ధంగా ఉండండి. మన మధ్య ఉన్నటువంటి అబ్రహాం గారు బైబిల్ రీడింగ్ లూకా సువార్త 23:43 చదవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సమయంలో ఈ పాటని మహామహాత్మ ఆశరణ్య అవిమోచక ద్రోహారైత చంపేనినా దోషమే కదా ఆశరణ్య అవిమోచక నీవు నాతో పరదైసునా నేడేయుందువు పవనోండ ఇట్లు పలికి పాపిగా చితి ఆశరణ్య అవిమోచక. సమయంలో వాక్యాన్ని చదువుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 23:43 మధ్యలో గాబి అబ్రహాం యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. లూకా సువార్త 23:43. క్రీస్తు శిలువపై మాట్లాడిన రెండో మాటగా లూకా 23:43 చదువుకున్నాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించాడు. ఈ వాక్యం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో కేసీఆర్ సిస్టర్ ముందుకు వచ్చి ఈ రెండో మాట నిమిత్తము ప్రార్థన చేస్తారు. మన మధ్యలో నీల్ కుమారి గారు ఈ యొక్క రెండో మాటని మాట్లాడతారు కనుక మనం ప్రార్థన పూర్వకంగా ఈ మాట నిమిత్తం సిద్ధపడతాం, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుందాం. శుభాకాంక్షలైతే స్తోత్రమయ్యా పరిశుద్ధుడా దివ్యవంతులారు గొప్ప దేవుడా రక్షకుడా సుమోచకుడాని వందనాలు ప్రభావ కృతజ్ఞతాస్తుతులు ప్రభావ తండ్రి నాయన ఈ 40 రోజులు మమ్మల్ని ఎంతో సురక్షితంగా ప్రభావ మీ ప్రాంతంలో మేము తండ్రి ఉన్నందుకు వందనాలు స్తోత్రం ప్రభావ మాతో మమ్మల్ని అందరినీ రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభావ. ఇగో తండ్రి ఎంతో మాటలు చదివిన అవినికి వందనాలు ప్రభావ. అలాగే తండ్రి ప్రభావ రెండో మాట నాయన మాకు వివరించిన నాయన ప్రభావ నేను కుమారుని కూడా జ్ఞాపకం చేస్తాను ప్రభావ. తండ్రి మేము అవి విని గ్రహించి అనుసరించేలాగా సహాయం చేయాలి ప్రభావ. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభావ నీ మాటలు నీ వాక్యం మీ ప్రార్థనను తండ్రి ఎల్లప్పుడూ ప్రతి క్షణము తండ్రి మా హృదయంలో స్మరించుకున్న జ్ఞానం మాకు మనం అడుగుతున్నాం ప్రభావ. అయ్యా తండ్రి నాయన మొదటి నుండి లాస్ట్ వరకు ప్రభావ నీ కృప నీ కనికరం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. మాటలన్నింటిలో
నోటిలో ప్రభా తండ్రి యేసయ్య నీ నోటి గోరుగా ఉండి తండ్రి మా నోటి నుంచి వచ్చిన మాటలు కాదు కానీ ప్రభా నీ నోటి ద్వారా ప్రతి ఒక్కరి నోటిలో పెట్టమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా అయ్యా నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన తండ్రి మరొకసారి తండ్రి మా పాపాల నిమిత్తము తండ్రి యేసయ్య సిలువలో యాగమయ్యా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మేమైతే మా తల్లిదండ్రులు అయితే మా చుట్టాల బంధువులు మా తల్లిదండ్రులు అయితే ప్రభా ఇలాంటి త్యాగం చేయలేదు ప్రభా. మా కొరకు నీ సిలువలో యాగమైనందుకు నాయన కోటి కోటి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేమయ్యా. ఏ పార్టీ వాళ్ళం ప్రభా, ఏ మంచి లేని వాళ్ళకి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మాటల ద్వారా మీరు మాట్లాడిన ప్రభా, వాక్యం ద్వారా తండ్రి మాట్లాడిన ప్రభా, మంచి మనసుల ద్వారా మాట్లాడిన ప్రభా, దర్శనం ద్వారా మాట్లాడిన ప్రభా, వాక్యాల ద్వారా మాట్లాడిన ప్రభా, కళల ద్వారా మాట్లాడమని అడిగించిన ప్రభా. అయ్యా మా తప్పిదములు పాపములు శాపములు అన్ని విడిచి ప్రభా మీ బంగారు పాదాల దగ్గర నిరంతరము ఎల్లప్పుడూ ప్రభా మా ఆఖరి చూపు వరకు తండ్రి నీ పాదాల దగ్గర ఉండే భాగ్యం నాకు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటే చిన్న ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. సమయంలో నీల్ కుమార్ గారి ముందుకు వచ్చి రెండవ మాటని మనకి వివరిస్తారు. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అమ్మగారికి అయ్యగారికి మరి మా ఇంట్లో అయ్యగారికి అందరికీ కూడా నా వందనాలు. మరి నాకు ఇక్కడ నిలబెట్టడానికి కొంచెం దేవాదేవులు కూడా నాకు కృతజ్ఞతండి. మరి నాకు ఇచ్చిన వాక్యము సిలువలో పలికిన 2వ మాట అండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నేను నీతో చెప్పుచున్నాను నేను. మరి దేవుడు మరి సిలువలో పలికిన 2వ మాటగా నేను తీసుకున్నానండి. మరి అక్కడ సిలువ వేసినప్పుడు మరి మా అత్త ఇద్దరు కూడా దొంగలండి. ఇద్దరు దొంగలు యేసు ప్రభుతోని సిలువ వేసిన దగ్గర ఇద్దరిని అటు ఒకరిని ఇటు ఒకరిని ఇద్దరు మరి దొంగలు ఉంచారండి. వాళ్ళు బందిపోటు దొంగలండి. అంటే వారు నేరం చేశారని రుజువు చేయబడిందండి. అయితే యేసయ్యను మరి నేరం చేసినట్టుగా రుజువు చేయబడలేదండి. కానీ వాళ్ళు కేకలు వేసి మరి శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులు కూడా వీళ్ళందరూ మరి సిలువ వేయమని కేకలు వేయడం వల్ల వాళ్ళకి ఇంక మరి ఏమి చేయలేనని చెప్పేసి మరి వాళ్ళకి అప్పచెప్పించేసి మరి సిలువ వేశారండి. అటువంటి మన దొంగలు మరి ఉన్నప్పుడు దొంగలకు మధ్యలో యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు మరి ఇద్దరు దొంగలు కూడా ఇద్దరు మరి దొంగలేనండి. దొంగలైన ఒకరు బందిపోటు దొంగలంటే ఒకరిని పట్టి కొట్టి బంధించి వాళ్ళ దగ్గర ఉన్న దోసుకునే వారిని బందిపోటు దొంగలు అంటారండి. అటువంటి దొంగల మధ్యని ఈ యేసయ్యను ఏ పాపము ఎరగని వాడండి. ఆయన మంచిగా చేశాడు కానీ చెడు చేయలేదండి. మంచి చేయడానికే భూమి మీదకి వచ్చాడు కానీ చెడు చేయడానికి రాలేదండి. అటువంటి యేసయ్యని ఆ బందిపోటు దొంగల మధ్య సిలువ వేశారండి. అయితే మన దొంగలు ఇద్దరు కూడా మొదట ఇద్దరు దేవుని నిందించారండి. మరి మనం చూస్తే మత్తయి సువార్తలో 27:44 వచనంలో ఒకసారి చూస్తే ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించారండి. అంటే ఇద్దరు ముందు మంచి దొంగలేం కాదు, ఇద్దరు మంచి కాదండి, ఇద్దరు ముందు హింసించారు. ఇద్దరు నువ్వైతే రాజు అయితే నువ్వు రక్షించుకో, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అలా అనేసి ఏ విధంగా అయితే వాళ్ళని హేళన చేశారండి ఇద్దరు కూడా. అలాగే మార్కు సువార్తలో 15:32 చూస్తే కూడా ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిని ఆయన నిందించారండి. అప్పుడు కూడా ఇద్దరు నిందించారండి. ఏమాత్రము ఇద్దరు కూడా ఒకరు మంచిగా ఉండి ఒకరు చెడ్డగా లేదండి. ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే దేవుడు మరి రెండో దొంగకి ఎప్పుడైతే మార్పు మరి వచ్చిందంటే మరి మొదటి మాటగా
దేవుడు మనం చూస్తే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పాడు కదండి. ఎందుకంటే మరి దేవుడిని ఎంత దూషించారండి. తను ముఖం మీద గుద్దారు, వీపు పైన గుద్దారండి, మరి ముఖం మీద ఉమ్ము వేశారండి. మరి 39 కొరడాలు దెబ్బలు అతను కొట్టారు, అన్ని కొట్టారు. నువ్వైతే మరి నువ్వు రాజువైతే నువ్వు కిందకి దూకు, నిన్ను రక్షించుకో, నిన్ను నువ్వే రక్షించలేని వాడివి మమ్మల్ని రక్షిస్తావు అని ఏది పడితే అది మరి ఇద్దరు దొంగలు మరి దూషించారండి. దూషించారు, అక్కడ ఉన్న వారందరూ కూడా దూషించారు. అన్ని చేసిన దేవుడు ఒక్క మాట కూడా తన నోరు తెరవలేదండి. నోరు తెరవలేదు, బదులివ్వలేదండి. బదులివ్వలేదు. తీరా నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి అని మరి చెప్పాడండి. మరలా తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పడం, ఆ మాట రెండవ తన హృదయానికి తాకిందండి. ఎందుకంటే ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇన్ని చేస్తున్నా, ఇన్ని హింసిస్తున్నా, ఇన్ని బాధిస్తున్నా, ఇంతగా హింసిస్తున్నా తండ్రి, మరి ఈ తండ్రి ఇతను నీతిపరుడు, ఇతను దేవుడు, గొప్ప దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అనేసి దేవుడు మరి ఆ రెండవదిగా గుర్తించాడండి. మరి ఆ గుర్తించడంతోనే మన హృదయంలో ఎప్పుడైతే తాకిందో ప్రభు అనేసి అతను మరి రెండవదిగా మరి అతన్ని ముందు దేవుని అంటూ భయం పుట్టడం మొదలు పెట్టిందండి. అయ్యో ఇతను దేవుడు అనేసి ఇతను ఏమైనా చేయగల సమర్థుడు అని మొదట భయం పుట్టింది, తర్వాత భక్తి పుట్టిందండి, తర్వాత జ్ఞానం వచ్చిందండి. అలాగా రెండవది వచ్చినప్పుడు మరి దేవుడు అప్పుడు అనుకుంటాడు అన్నమాట. అయితే అయితే మొదట భయం పుట్టించినప్పుడు ఇతను నిజంగా రాజే, ఇతను ఏవైనా చేయగల సమర్థుడే, ఇతను నన్ను రక్షించగలగల శక్తి ఈయనకే ఉంది, నన్ను పాపము నుంచి విడుదల కలిగించడానికి శక్తి ఈయనలోనే ఉంది అని ఈ రెండవ విధంగా గ్రహించాడండి. గ్రహించడంతో పాటు ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచనలోనే ఇది రెండవ విధంగా ఉన్నాడనమాట. అప్పుడు మొదటి దొంగ మరి సిలువ వేయబడిన మరి లోకా సువార్త 23వ అధ్యాయంలో మరి చూస్తేనండి 29వ వచనంలో మరి చూస్తే వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో మరి అతడు నిన్ను నీవు మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. మరి మొదటి దొంగ మరి ఉన్నాడు కదండి, వాడు అన్ని చూస్తున్నాడు కానీ వాడికి గ్రహించలేదండి. ఇంకా హేళనే చేస్తున్నాడు, ఇంకా అప్పగించుతూనే ఉన్నాడు. ఎందుకంటే వాడికి సిలువను కూర్చున్న వార్త వెర్రితనంగా ఉందండి. ఇంకాను అది ఏది మంచో ఏది చెడో వాడు గ్రహించుకోవట్లేదు. ఇంకా నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, ఇంకా నువ్వు ఏదైనా చేసుకొని మమ్మల్ని కూడా తప్పించు అని అంటున్నాడండి. అయ్యో మనం పాపం చేశాం కదా, మనం దొంగతనం చేశాం కదా, ఇంతవరకు మనం ఎన్నో మరి క్రూరంగా మనం నడుచుకున్నాం కదా, ఇవన్నీ వదిలిపెట్టి మనం దేవుణ్ణి మరి వెంబడేద్దామనే ఆలోచన మొదటి దొంగకి లేదండి. రెండవ దొంగ అయితే మరి ఆ రెండవ దొంగలో మార్పు మొదలయ్యిందండి. మార్పు మొదలైనప్పుడు మొదట దేవుని యందు భయంతో ఉంది. మరి వాక్యంలో ఉంది కదండి, యెహోవా యందు భయభక్తులు కలిగితే జ్ఞానములకు మూలమని మరి వాక్యం ఉంది కదండి. ముందు ఆయనకి ఎప్పుడైతే దేవుణ్ణి ఇవన్నీ చూసినప్పుడు ముందు దేవునికి అతనికి ముందు భయం కలిగింది. తర్వాత అతను నాకు దేవుడు, ఈయన రాజు, ఇతనికంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఈయనే రాజు, ఆ రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు నాకు కూడా స్థలం ఉందని ఈయన రెండో గ్రహించుకున్నాడండి. మరి ఆ గ్రహించడంతోనే మరి కిందని చూడండి. మరి అయితే రెండో వాడు వారిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధులు ఉండవు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. చూడండి, మరి రెండవ దంగా మరి మొదటి దంగా అలాగ అన్నప్పుడు రెండవ దంగా అంటున్నాడు అనమాట, నువ్వు ఇంకా భయపడవా దేవునికి? ఇది మనం చేసిన దానికి ఇది తగిందే. ఎందుకంటే ఇంతవరకు మనము ఎవరికి ఏ మంచి చేయలేదు, అందరికీ కీడే చేసాము. మనము ఎవరిని కూడా ఇంతవరకు ఎవరికి మన వల్ల ఉపకారం ఏమి జరగలేదు, అంతా అపకారమే జరిగింది. అయినా సరే నువ్వు దేవునికి భయపడవా అనేసి దేవుడు మరి రెండవ దంగా మొదటి దొంగతో అంటున్నాడండి. అనేసి కూడా అప్పుడు మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి ఇది తగిన ఫలము
పొందుచున్నామని మరి ఆ దొంగ చెప్తున్నమాట. మనకి ఈ ఊరికి ఏంటమ్మా, ఈ సిలువని మరి సిలువలో మనం వేలాడడం మనకి తగినదే, మనకి మరణం తగినదే. కానీ ఈయనైతే ఏ తప్పిదం చేయలేదు, ఈయనకి మరి ఈ శిక్ష తగినది కాదు అనేసి మన మొదటి దొంగతో ఇతను చెప్తున్నాడండి. మరి చెప్పినప్పుడు దేవుడు ఎప్పుడైతే మరి ఆ రెండో దొంగతో ఆయన చూసి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనువా అని దేవుడు అంటున్నాడండి. అప్పుడు ఎంతో హృదయ పశ్చాత్తాపంతో అండి, దేన స్థితితో ఎంతగానో మరి ఆయన హృదయం ఎంతగానో మరి కరిగిపోయినట్టుగా తన హృదయం పశ్చాత్తాపం అండి. ఆయన చూసి, యేసు నన్ను క్షమించవా, నన్ను రక్షించవా, దీన మనసుతో ఆ దొంగ అడిగినప్పుడు యేసు మరి ఏమీ ఆలోచించలేదండి. తర్వాత చూద్దాం కానీ మరి మళ్ళీ ఇంతవరకు నువ్వు ఎన్నో తప్పులు చేసావు, ఎన్నో పొరపాట్లు చేసావు, ఇన్ని చేసి నువ్వు నిన్ను క్షమించేయాలా నేను అనేసి దేవుడు అలాగనలేదండి. వెంటనే దేవుడు ఎప్పుడైతే మరి రెండో దొంగ, నేడు నీవు మీతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా తండ్రి అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని వెంటనే ఒప్పుకున్నాడండి. మరి ఆ దొంగ మరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడండి. మరి దేవుడు మరి రోమా 9:10 చూస్తే, యేసు ప్రభువాన్ని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని వాక్యం ఉంది కదండి. మరి రెండో విధంగా దేవుడు ప్రభువాన్ని నోటితో మనసులో ఒప్పుకున్నాడండి. తరువాత దేవుడు మృతుల్లో నుండి లేపనని, ఈయనే నన్ను లేపగలడు, ఈయన రాజ్యంలోనే నాకు స్థానం ఇవ్వగలడని గ్రహించుకున్నాడండి. తన హృదయమందు విశ్వసించాడండి. మనం మరి అతని హృదయంలో ఇతనే అన్ని నాకు చేయగల సమర్థుడు ఈయన తప్ప లోకంలో నన్ను ఎవ్వరూ రక్షించలేరు, ఈయనే సమస్తము చేయగల సమర్థుడని దేవుడు రెండో దొంగ తన హృదయంలో నిర్ణయించుకున్నాడండి. ఆ నిర్ణయించుకున్న దేవుడు మరి రెండో దొంగ మరి అన్ని నిర్ణయించుకొని ఆయన మరి దేవుడిని అడుగుతున్నాడు అనమాట. తండ్రి నీవు నీతో మరి పరదేశంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అని అడిగండి. మరి మార్కు 16 మనం చూస్తే, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందండి. మరి రెండో దొంగ మరి నమ్మాడు, మరి తన హృదయంలో విశ్వాసం ద్వారా బాప్తీసం పొందినట్టేనండి, వారికి శిక్ష నుండి తప్పించుకున్నాడు. మరి మొదటి దొంగ అయితే మరి తన మూర్ఖ స్వభావం పోలేదండి, తనలో ఉన్న వెర్రితనం పోలేదండి. అందుకే ఆయన అక్కడతోనే ఆ దొంగ విషయం అక్కడతోనే ఆగిపోయిందండి. మరి రెండో దొంగ విషయం అయితే మరి తన పరదేశంలో చేరాడని, తన దేవుడు రాజ్యంలో ఉన్నాడని మరి ఉన్నాడండి. మరి ఇప్పుడు వరకు కూడా మనము మరి దేవుడు మన లేపనని, మృతుల నుంచి లేపనని, చిలువ వార్త మనకి నశించుచున్న వారికి వెరితనం అండి, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయినది, దయాపూర్వ సంకల్పమైనదండి. అందుకే మరి రెండో దొంగ మరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడండి. మరి యేసయ్య మరి ఆ ఒక్క క్షణము కానీ పోతే తన ప్రాణం పోతుంది. తన ప్రాణము పోయిన తర్వాత నేను తప్పు చేశానే, నేను ఇది చేశానే, నన్ను క్షమించుకొని తాను ఎంత పశ్చాత్తాపడినా ఇంకా తనకి ఏమీ లేదండి. ఎందుకంటే క్షమించిన వారు ఎవరు ఉంటారండి? క్షమించిన వారు మరి యేసయ్య కదండి. యేసయ్య లేనప్పుడు ఇంకెవరు క్షమిస్తారు? కానీ మరి దొంగ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన మరి మారు మనసు పొందుకొని దేవుడితో రాజ్యంలో ఉన్నవాని వల్ల మరి అతను చేరాడండి. మరి మనం కూడా ఇంతవరకు మరి ఏ విధంగా మనం జీవించవచ్చండి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి అనేక విధాలుగా మనం తోవ తప్పిపోవచ్చండి. మరి మన తోవ తప్పి అన్ని విషయాలు కూడా మనము మనుషులం కాబట్టి సరిగ్గా ఉండలేమండి. అందుకే దినదినము మనము మన పాపములు అనే రక్తంలో పడుకోవాలి. తండ్రి ఈ దినం మీరు ఏమైనా చేస్తున్నామేమో, మా మాట వల్ల కానీ మా నోటి నాలుక వల్ల కానీ మనం ఏమైనా ఎవరికైనా అపకారంగా ఉంటున్నామేమో, ఎవరికైనా బాధపడేటట్టు మాట్లాడుతున్నామేమో అని నిత్యము మనల్ని మనం పడుకొని మనల్ని మనం పవిత్రపరుచుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అనుకూలంగా ఆయన వాక్యానుసారముగా ఆయన లోబడి జీవించాలని మరి రెండో దొంగ వలె మరి మనం కూడా మరి ఆయన రాజ్యంలో చేరడానికి అనుకూల సమయాన్ని మనం చూసుకుంటూ ఉండాలని మరి చిన్న మాటలు దేవుని వెనుకలో దీవించబడాలని హల్లెలూయా. చక్కని మాటలు. రెండవ దొంగ గురించి, శిలువ మీద
మరి పలికిన మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని యేసుప్రభు అని చెప్పి ఆయన్ని రెండవ దొంగన పరదేశంలోకి తీసుకుని వెళ్ళాడండి. అదే దినము. ఎంత గొప్ప ధన్యత రెండవ దొంగకి. ఈ సమయంలో మూడో మాటలోకి వెళ్తాము.